ద లార్డ్. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ అమృతవాణి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు యేసయ్యనైనా జరగబోయే ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్షత వహించమని అడుగుచున్నాను నా తండ్రి. పాటలు పాడే విషయంలో మీ నామానికి ఘనత మహిమ చెల్లించుకోమని, అటు రీతిగా దైవజనులు వాక్యం చెప్పుచుండగా నా దేవ యేసయ్యనైనా ఏడంతల ఆత్మతో దైవజనులు నింపమని, మీ మాటలు దైవజనుల ద్వారా మాకు వినిపించమని యేసు పరిశుద్ధంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆటో నగర్ డిపో నుంచి పీటర్ అన్న గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. ముందుగా దేవునికి వందనాలు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ అమృతవాణి ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. అదిగదిగదిగో శరవేగంతో యేసయ్యా రాకడ వస్తే ఏమైపోతావు, నీవేమైపోతావు, ఏమైపోతావు, నీవేమైపోతావు. రెప్పపాటులో మార్పు చెంది గొప్ప దేవుని గుంపున చేరి చక్కని వరుడగు యేసును నీవు చేరుకుంటావా, గుండెలు బాదుకుంటావా, చేరుకుంటావా, గుండెలు బాదుకుంటావా. అదిగదిగదిగో శరవేగంతో యేసయ్యా రాకడ వస్తే ఏమైపోతావు, నీవేమైపోతావు, ఏమైపోతావు, నీవేమైపోతావు. ఇద్దరు తిరుగలి విసురుతూ ఉంటే, దూత బూరా ఊదుతూ ఉంటే, ఇద్దరు తిరుగలి విసురుతూ ఉంటే, దూత బూరా ఊదుతూ ఉంటే, నీ ఇంటి వారే నిన్ను దాటిపోతుంటే, నీ ఇంటి వారే నిన్ను దాటిపోతుంటే, ఆ రక్షణ ద్వారాలు పరిశుద్ధ దైవ స్వరాలు, ఆ రక్షణ ద్వారాలు పరిశుద్ధ దైవ స్వరాలు రేపు నీకు దొరకకపోతే ఏమైపోతావు, నీవేమైపోతావు, ఏమైపోతావు, నీవేమైపోతావు. అదిగదిగదిగో శరవేగంతో యేసయ్యా రాకడ వస్తే ఏమైపోతావు, నీవేమైపోతావు, ఏమైపోతావు, నీవేమైపోతావు. పొలమునందు పని చేస్తుంటే ఇంట నీవు కొనుక్కుతుంటే, పొలమునందు పని చేస్తుంటే ఇంట నీవు కొనుక్కుతుంటే, సిద్ధపడిన వారంతా నిన్ను దాటిపోతుంటే, సిద్ధపడిన వారంతా నిన్ను దాటిపోతుంటే, కష్టాల కాలంలోన ఘోర శ్రమల దినములలోన, కష్టాల కాలములోన ఘోర శ్రమల దినములలోన బ్రతుకంతా కన్నీరైతే ఏమైపోతావు, నీవేమైపోతావు, ఏమైపోతావు, నీవేమైపోతావు. అదిగదిగదిగో శరవేగంతో యేసయ్యా రాకడ వస్తే ఏమైపోతావు, నీవేమైపోతావు, ఏమైపోతావు, నీవేమైపోతావు. మనం ఒక శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నామండి. మన దైవ సేవకులైనటువంటి ఆర్ఆర్ పురుషోత్తం గారు వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అమృతవాణి అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభవందనాలు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని పాట ద్వారా ప్రభునామాన్ని గణపరుచుకున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య భాగం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తరువాత దావీదు, నేను ఎక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దుల్లో నన్ను వెదకటం మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని. అదేవిధంగా రెండవ భాగంగా 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, మొదట చదివినటువంటి భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నిలుచుట మంచిది కాదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు అంటున్నాడు దావీదు. ఎందుకంటున్నాడంటే దావీదు, సౌలు చేతిలో నేను హతమైపోతాను. ఎందుకు హతమైపోతాను? అవును, సౌలు చేతిలో అతనికి ప్రమాదం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలందరూ గాతువాడైనటువంటి గొల్యాతును దావీదు జయించినప్పుడు, అతను చంపినప్పుడు ఇశ్రాయేలులందరి పక్షముగా జయాన్ని చేకూర్చిన వాడుగా ఉన్నాడు చిన్నవాడైనటువంటి దావీదు. అతని యొక్క ధైర్య సాహసాలని, అతని యొక్క వీర పటిమను ప్రజలందరూ కీర్తించిన వారుగా, గణపరిచిన వారుగా, దావీదును గణపరిచిన వారుగా ఉన్నారు. దావీదుని ఎత్తి పట్టుకున్నట్టు చేత ప్రజలందరి యొక్క మన్ననలను పొందుకుంటున్నాడు, ప్రజలందరి యొక్క గౌరవాన్ని పొందుకుంటున్నాడు, ఘనతను పొందుకుంటున్నాడు దావీదు అని రాజుగా ఉన్నటువంటి సౌలు చిన్న చూపు చూసి విషపు చూపు నిలిపిన వాడుగా ఉండి దావీదు మీద పగపట్టిన వాడుగా ఉన్నాడు. తనకు రాజ్యము ఎక్కడ పోతుందో దావీదును అందరూ గణపరుస్తూ ఉన్నారు. నేను తక్కువ వాడుగా ప్రజల దృష్టిలో ఉన్నానేమో, నన్ను ఎవరు గణపరచట్లేదు అని చెప్పేసి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి అసూయతో, ఈర్ష్యతో, కక్షతో, మరి ఏ నేరము చేయనటువంటి దావీదు మీద కక్ష కట్టి దావీదుని చంపుటకు దురాత్మను పొందుకున్నవాడుగా, దురాత్మ చేత పీడించబడుచున్నవాడుగా, దావీదును చంపుటకు తరుముచున్నవాడుగా కనబడుతున్నాడు. పాపం దావీదు రాజు చేతిలోంచి తప్పించుకొని ఎదురాడలేక దేవునికి భయపడిన వాడిగా ఉండి కొండల వైపు, గుట్టల వైపు అలా తప్పించుకుంటూ అరణ్య యాత్ర చేసిన వాడుగా, తన తలదాచుకున్నవాడుగా కనబడుతున్నాడు. ఆ కోణంలో ఎటు పోయినా సరే సౌలు తన యొక్క పరివారము సైనికులు వెంటాడుచు ఉన్నారని చెప్పేసి దావీదు తన ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళిపోతే బాగుండు, ఇశ్రాయేలు సరిహద్దుల దాకా నన్ను వెంబడిస్తూ దావీదు సౌలు గారు వస్తాడు, కానీ ఆ యొక్క సరిహద్దులను దాటి ఫిలిస్తీన్ల దేశంలో, శత్రువు దేశంలోనికి అడుగు పెట్టలేడు కదా అని చెప్పేసి దావీదు యోచించి అప్పుడు అంటున్నటువంటి మాట, తన ప్రాణభయంతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు తన భౌతిక సంబంధమైనటువంటి ప్రాణమును కాపాడుకోవడానికి, దుష్టుడైనటువంటి సౌలు నుంచి తప్పించుకొని పారిపోవడానికి నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం మంచిదే, ఎందుకంటే దుష్టులకు దూరముగా ఉండండి అని సామెత చెప్తారు కదా. నిజమే, దుష్టులకు దూరముగా ఉండాలి. ఆ కోణంలోనే దావీదు కూడా ప్రయత్నం చేస్తున్నాడు, దూరముగా పారిపోయిన వాడుగా కనబడుతున్నాడు. భౌతిక సంబంధమైనటువంటి ప్రాణమును కాపాడుకోవటకు తప్పించుకొని పారిపోయిన వాడుగా, తలదాచుకున్నవాడుగా, శత్రుదేశంలో తలదాచుకున్నవాడుగా, ఎన్నో శ్రమలు అనిపించిన వాడుగా దావీదు కనబడుతున్నాడండి. మరి అదే కోణంలో సౌలు చేతిలోంచి రాజ్యము దావీదుకు వెళ్ళిన తర్వాత, కాలపరిధుల్లో దావీదు సింహాసనాసీనుడు అయిన తర్వాత, ఇశ్రాయేలు సామ్రాజ్యానికి అధిపతి అయిన తర్వాత, సౌలు
సంహరించబడిన తర్వాత సౌలు యొక్క కుమారులు సంహరించబడిన తర్వాత రాజ్యము దావీదు వశమైపోతుంది. వశమైన తర్వాత దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు యుద్ధ సమయంలో యుద్ధము జరిగేటువంటి వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయంలో సైన్యములో ఉండవలసిన వాడు, సైన్యముకు ముందుండి నడవలసిన వాడు, సైన్యాన్ని ధైర్యపరచవలసిన వాడు, సాహస కార్యాలు చేయడానికి నడుము బిగించుకొని రాజ్యాన్ని వదిలి సైన్యముతో ముందుకు అడుగులు వేయవలసినటువంటి దావీదు ఎక్కడ నిలిచాడు? వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయాన దావీదు ఏం చేశాడంటే, యోవాబు అతని పనివారు సైన్యాధిపతులు అందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోతే దావీదు ఒక్కడే ఎక్కడ నిలిచాడంట? యెరూషలేమునందు నిలిచినాడు. రాజనగరం మిద్దె మీద సంచారం చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, యుద్ధ నిష్ట కలిగినటువంటి వాడుగా యుద్ధనీతి కలిగి ఉండవలసిన వాడుగా ఉన్నటువంటి దావీదు యుద్ధనీతిని పాటించకుండా ఉండరాని సమయంలో ఉండరాని చోట ఉండి, యెరూషలేములో నిలవలసినటువంటి సమయము కాదండి అది యుద్ధము చేయవలసినటువంటి సమయము, సైన్యముతో ముందు ఉండవలసినటువంటి సమయము. అలాంటి సమయంలో సైన్యాన్ని పంపించి వేసి రాజుగా ఉన్నటువంటి దావీదు ఒక్కడే రాజనగరం మిద్దె మీద యెరూషలేమునందు సంచారం చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనపడింది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దానిని సమాచారం తెలుసుకుంటగా ఒక దూతను పంపించాడు. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బత్షేబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైనటువంటి కార్యము చేశాడంటే దావీదు ఉండరాని స్థలంలో ఉండరాని సమయంలో ఉండి నిలవరాని చోట నిలిచి చూడరాని దృశ్యాన్ని చూచినటువంటి దావీదు ఆ చూచిన దృశ్యం నుంచి తను తప్పించుకొని పారిపోవలసిన వాడుగా ఉండగా తప్పించుకొని పారిపోకుండా తాను చూసిన దానిని ఆశించి ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసి ఆమెను ఆశించి ఆమె భర్త ఆమె దగ్గర లేని సమయంలో ఆమెను చేర్చుకొని ఆమెతో పాపము చేసిన వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి భాగంలో మనం చూసినట్లయితే నేను ఇక్కడ నిలుచడం మంచిది కాదని తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తప్పించుకొని పారిపోయాడు ఫిలిస్తీన్ల దేశంలోనికి. అక్కడ ప్రాణభీతి ఉన్నది. అలాంటి ప్రాణభీతి ఇక్కడ నరకం నుంచి నేను తప్పించుకొని పారిపోవాలి, ఇంత ఘోరమైన దుష్టకార్యమును చూసి దానిని ఆశించి నేను పాపానికి లోపరుచుకొని నా దేవునికి విరోధంగా నేను పాపము చేస్తే నేను నరకపాత్రుని అయిపోతాను కదా అనేటువంటి భయము లేకుండా, ఆత్మభయము లేనివాడుగా దావీదు, పారిపోవాల్సిన వాడిగా ఉన్నటువంటి దావీదు రెండవ భాగమును బట్టి చూస్తే పారిపోకుండా అక్కడ నిలిచి ఆమెను రప్పించుకొని ఆమెతో పాపం చేసిన వాడిగా ఉన్నాడండి. దాని ద్వారా ఎంతో నష్టాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మీయుడిగా కనబడుతున్నాడు దావీదు. బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కొరకు సాహస కార్యాలు చేసిన వాడుగా దావీదు కనబడుతున్నాడు. దేవునితో సమయాన్ని గడిపిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వాడుగా కనబడుతున్నాడు. దేవుని నామాన్ని మహిమపరిచిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని కార్యాలు ముందున్న వాడుగా కనబడుతున్నాడు. దేవుని ప్రేమించిన వాడుగా కనబడుతున్నాడు చిన్నతనం నుండి కూడా. కానీ తాను రాజు అయిన తర్వాత గర్వించిన వాడుగా, దేవుని భయమును కోల్పోయిన వాడుగా, చేయరాని కార్యం చేయడానికి సాహసించి తీవ్రమైనటువంటి నష్టాన్ని తన జీవితంలో చూసిన వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, భౌతిక సంబంధమైన ప్రాణాలను తప్పించుకోవడానికి ఎంత భీతి ఉన్నదో, ఎంత భయం ఉన్నదో, ప్రాణాన్ని కాపాడుకోవడానికి, మరి ఆత్మను కాపాడుకోవడానికి అంత భయం ఉన్నదా నీకు? భౌతిక సంబంధమైన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు ఫిలిస్తీన్ల దేశానికి సౌలు చేతిలో పడకుండా. మరి ఇక్కడ పాపంలో చిక్కుకొని నా ఆత్మ భ్రష్టుని అయిపోతాను, నేను నా దేవునికి విరోధన అయిపోతానని పారిపోయినటువంటి సందర్భం రెండోసారి కూడా ఉంటే ఎంత బాగుండండి.
అవకాశం వచ్చిందని చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు అడుగులు ముందుకు వేసి చేయరాని కార్యములు, భ్రష్టమైన కార్యములు, నీతిమాల కార్యాలు ఒకవేళ చేస్తున్నావేమో నీవు. ప్రియమైన సహోదరి సహోదరుడు గమనించు. నువ్వు చేసే ప్రతి పని, నీవు నిల్చున్న ప్రతి స్థలము, నువ్వు చూసే ప్రతి దృశ్యము, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ యొక్క ప్రతి అడుగు కూడా అది దేవుని చిత్తానుసారముగా ఉన్నదా? దేవునికి మహిమకరమైనటువంటి విధానంలో జీవిస్తున్నావా? దేవునికి భయపడి నువ్వు అడుగులు వేస్తున్న వ్యక్తిగా ఉన్నావా? ప్రభువు నందు విశ్వాసం ఉంచినానని చెప్పబడుతున్నా, పిలువబడుతున్నా నీవు. దావీదు దేవుని భయం కలిగిన వాడే, కానీ దేవుని భయమును విడిచిన వాడిగా ఈ సందర్భంలో కనబడుతున్నాడు. ఎంత నష్టాన్ని చూశాడండి దావీదు. ఆ బత్షెబతో పాపము చేయటం వల్ల ఎలాంటి శాపాన్ని పొందుకున్నాడు. పుట్టినటువంటి బిడ్డ చనిపోయింది. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ ఫలితం దక్కలేదు. రాజ్యము 2గా రెహబాము కాలంలో విభాగించబడదని, దావీదు యొక్క పాపమును బట్టి అది శాపముగా తన రాజ్యము ఇశ్రాయేల్ గోత్రము 2గా విడిపోయేటువంటి సందర్భం అనేది కలిగింది. అంత మాత్రమే కాదు, తను ఏ పాపమైతే రహస్యముగా చేశాడో, రహస్యముగా చేసి ఆ బత్షెబతో పాపము చేసి ఆమె యొక్క భర్తను ఎలాగా చంపించి వేశాడో, ముందు పెట్టి యుద్ధంలో నరహత్య చేసిన వాడిగా ఉన్నాడో, రహస్యముగా చేశాడో. తాను రహస్యంగా చేసినటువంటి పాపాన్ని తనకు అవమానం కలిగే విధంగా మిద్దెల మీద చేయించాడు. తన కుమారుడైనటువంటి అబ్షాలోముతో తన ఉపపత్నులైన వారిని అబ్షాలోము మిద్దె మీద తీసుకుని వెళ్ళి పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా వారందరితో వ్యభిచార పాపం చేసిన వాడుగా అబ్షాలోము కనబడుతున్నాడండి. ఎంత అవమానము రాజుగారికి, ఎంత అవమానం అండి. తన బ్రతుకులో ఎంత అవమానము, ఎంత అవమానము. కేవలం దావీదు చేసినటువంటి ఒక్క తప్పటి అడుగుని బట్టి, ఒక పాపాన్ని బట్టి ఎంత శాపాన్ని పొందుకున్నాడో దావీదు. తన జీవితకాలం అంతయు దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప మరి ఏ పాపము చేయలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పాపమైనా అది తప్పే, పెద్ద పాపమైనా తప్పే. తప్పు తప్పే, చిన్న తప్పైనా తప్పే, పెద్ద తప్పైనా తప్పే. చిన్న సర్పమైన విషయం ఉంటుంది, పెద్ద సర్పమైన విషయం ఉంటుంది. దేనినైనా చితక్ కొట్టవలసిందే తలకాయ, లేకపోతే అది కాటు వేస్తుంది, చచ్చిపోతావు. పాపం అనేది విషముతో సమానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ చూపుల్లో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో జయ జీవితం కలిగి ఉన్నావా? అపవిత్రమైనటువంటి మాటల మీద జయము కలిగి ఉన్నావా? బూతు మాటల మీద జయము కలిగి ఉన్నావా? చెడ్డ చూపుల మీద జయము కలిగి ఉన్నావా? చెడ్డ తలంపుల మీద జయము కలిగి ఉన్నావా? శరీరాశ మీద జయము కలిగి ఉన్నావా? నేత్రాశ మీద జయము కలిగి ఉన్నావా? ఆలోచనే కదా, ఆశే కదా అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ ఆలోచన, నీ ఆశ, నీ కోరికే, నీ ఇచ్చ, నీ నైజము అది పాపానికి నేను దారితీసి శాపానికి గురిచేసి సర్వనాశనం చేసేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని భయం కలిగి ఉండి ఆత్మను కాపాడుకుంటకు భయం కలిగి, ప్రాణం పోగొట్టుకున్నా పర్లేదు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొను అంటున్నాడు ప్రభు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధనియులు, నీతి నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకున్న దాన్ని దక్కించుకుంటారు, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీతిగా జీవిద్దాం, దేవుని భయం కలిగి జీవిద్దాం, పాపమునకు దూరముగా పారిపోదాం. దేవుని యొక్క జయాన్ని మనం పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలకి పాత్రలమవుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు. దావీదు ప్రాణమును కాపాడుకోవడానికి దూరంగా పారిపోయాడు, కానీ పాపం చేయడానికి సమీపస్తుడైనాడు. రహస్యముగా పాపం చేసిన నష్టాన్ని చవిచూసిన వాడిగా ఉన్నాడు. యోసేపు చూసినట్లయితే పాపానికి దూరముగా పారిపోయినాడు, ఫలించాడు, కొమ్మగా ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువా, ఈ లోక సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి ప్రభువా శోధనలకు, శ్రమలకు మేము భయపడిపోయి పారిపోవడం కాదు, కానీ ఆత్మ సంబంధంగా మేము ఏ నష్టము పొందుకోకుండా, ఆత్మ సంబంధంగా విరోధముగా ఏ తప్పు చేయడానికి మేము అడుగులు వేసే వారంగా ఉండకుండా మీ కృప దయచేయండి. మీరే బలపరచమని, ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించమని యేసునామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నేలప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.